ఎవరైనా ఉంటే కూడా మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి స్లిప్స్లో ఆ బాక్స్లో వేస్తే నా దగ్గరికి ఇంకా సలహాలు సూచనలు కూడా నా దగ్గరికి కూడా వస్తాయి. సమయాభావ కారణాలు ఉన్నాయి కాబట్టి ఎంతసేపు ఇచ్చినా కానీ తెగదు. అంతమందికి మైకులు ఇవ్వాలంటే అయ్యే పని కాదన్నది అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా ఇద్దరు ముగ్గురికి మైక్ ఇద్దాము. తర్వాత కూర్చోండి అంతవరకు ఇంతవరకు కూర్చోండి అమ్మా. కూర్చోతారు వెనకల వాళ్ళకి కనపడదాం, వెనకల వాళ్ళకి కనపడదాం. కూర్చోవాలి తల్లి. మిగతా వాళ్ళంతా కాసేపు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మిగతా వాళ్ళంతా కూర్చోవాలమ్మ, కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మాట్లాడండి. నా పేరు హేమలత, నేను మంగళగిరి నుంచి వచ్చాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు జగనన్న. పిల్లలకి విద్యా దీవెన వస్తుంది, అమ్మఒడి వస్తుంది, నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. అలాగే నాకు ఇంటి స్థలం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి పిలిచి జగనన్న ఇలా ఒంటరి మహిళలకనే కాకుండా పేదవాళ్ళకి ఇంటి స్థలం అనేది ఇప్పించారు. కానీ ఆ ఇళ్ల స్థలాలు వచ్చేసి కోర్టులో వేసి మా బోటి వాళ్ళకి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. స్థలాలు జగనన్న మళ్ళీ మీరే రావాలి, మాకు అలాగే స్థలాలు ఇప్పించి మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జగనన్న మళ్ళీ మీరే సీఎం అవ్వాలి, మీరే మా నమ్మకం. జై జగన్, జై జగన్. మొత్తం 54,000 మందికి ఇంటి స్థలాలు ఎవరికైతే ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ సూర్యోదయాన్ని ఎవరు కూడా ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడడం కూడా ఎవరు ఆపలేరు. మళ్ళీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక 6 నెలలు చూస్తాడు. దాని తర్వాత అవసరమైతే మళ్ళీ కొత్త స్థలాలు కొనిచ్చైనా సరే వీళ్ళందరికీ కూడా అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నా. ఇంత సమయాన్ని మనందరికీ కేటాయించిన జగనన్నకి ప్రత్యేకంగా చేనేతల అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా. మా చేనేత బిడ్డల అందరి బ్రతుకులు చేనేతల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనకింత చక్కటి అవకాశం ఇచ్చిన జగనన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ పెద్దమ్మ ఒకటి మాట్లాడండి. నమస్తే జగన్. నమస్తే అండి ముఖ్యమంత్రి గారికి, శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారు, మా జగన్ బాబుకి నమస్కరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ హరిజన క్రైస్తవ వెనుకబడిన తరగతుల సేవా సంఘం ప్రెసిడెంట్. నా పేరు మేరీ పాల్ పద్మావతి దేవి. నేను యూట్యూబ్లో చూశాను, లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేము చెప్పిన వాళ్ళకే పథకాలు, మేము చెప్పిన వాళ్ళకే ఇళ్ళు, మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు, మేము చెప్పిన వాళ్ళకే ఆధార్ కార్డులు అన్నీ ఏది ప్రతి ఒక్కటి కూడా మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాము అని చెప్పడం నేను విన్నాను. అది చూసి మేమందరం కూడా స్పందించి, మాది దెందులూరు నియోజకవర్గం, నేను 85లో వైఎస్ఆర్ గారు ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మేరీపాల్ పద్మావతి దేవి సార్కి తెలుసు, నేను కలిశాను వారిని ఏలూరులో కూడా. మేమందరం కూడా మా సొసైటీ నుంచి, మా ఆంధ్రప్రదేశ్ హరిజన క్రైస్తవ సేవా సంస్థ నుంచి మంగళగిరి వచ్చి మన లావణ్య గారికి సపోర్ట్గా మేమందరం కూడా క్యాంపెయిన్ చేసి ఆవిడ అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటా ఉన్నాము. అక్కడే కాదు, పిఠాపురం కూడా వెళ్ళి అక్కడ కూడా మేము 100 మందికి మహిళలతో వెళ్ళి అన్ని వివరించి చెప్పి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలనే సీఎం కావాలా, ఎస్సీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా అని మనం అందరం ఆలోచించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు అన్ని బాక్స్ లో వేస్తే జగనన్న గారు స్వీకరించి వాటన్నింటినీ చక్కగా చదువుతారు. ఆ బాక్స్లలో మన సలహాలు చేయండి. సమయాభావం వలన అన్నకి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వలన ఇక్కడ నుండి మనము అన్నని వీడ్కోలు చెప్పవలసిన సమయం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను.